హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ బంధం 12వ భాగాన్ని వినేద్దాం. సరే పద, మనం రిషి దగ్గరికి వెళ్ళాలి అంటుంది తన్వి నవ్వుతూ. నిజంగా వెళ్తున్నామా అంటుంది నవ్య షాక్ అవుతూ. అంటే అది నేను రిషి కోసం టిఫిన్ తెచ్చానే, అది అతనికి ఇవ్వాలి, కానీ ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదు అంటుంది తన్వి. ఏం చేయాలో నేను చెప్తానులే కానీ పద అని ఇద్దరూ కలిసి రిషి వాళ్ళు ఉన్న వైపు వెళ్తారు. రిషికి దగ్గరగా వెళ్ళే కొద్దీ తన్వి గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన్వి, అవసరం అంటావా? అసలే అతనికి కోపం ఎక్కువే అంటుంది నవ్య భయంగా. అబ్బా, అసలే నాకు టెన్షన్గా ఉంటే నువ్వేంటి ఇంకా టెన్షన్ పెడతావు అంటుంది తన్వి చిన్నగా కసురుతూ. నువ్వు ఫిక్స్ అయ్యావు కదా, ఇంకేం చేయలేం అని అంటూ తనతో కలిసి వెళ్తుంది. రిషికి చాలా దగ్గరగా వచ్చాక అక్కడే ఉన్న సంతోష్ వైపే చూస్తుంది తన్వి. ఏంటి ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ ఆగిపోయావు అంటుంది నవ్య ఆగిపోయిన తన్వి వైపే చూస్తూ. నవ్య, నేను ఒకటి అడుగుతాను, చేస్తావా అని అడుగుతుంది తన్వి. చెప్తానులే తన్వి, చేస్తాను, చెప్పు ఏం చేయాలో అంటుంది నవ్య. అక్కడ సంతోష్ ఉన్నాడు కదా, తనకి బాక్స్ ఇచ్చి రిషికి ఇమ్మని చెప్పవా అంటుంది తన్వి. తను ఇవ్వడం ఎందుకే అంటుంది నవ్య. లేదు నవ్య, ఇప్పుడు నేను రిషి ముందుకు వెళ్ళాలి అనుకోవడం లేదు అంటుంది తన్వి. కానీ సంతోష్ అడిగితే ఏం చెప్పాలి అంటుంది నవ్య. నీళ్ళెవరితో ఏం మాట్లాడాలో కూడా నేనే చెప్పాలా? ఇలా అయితే ఎలానే అంటుంది తన్వి తల కొట్టుకుంటూ. అబ్బా, అది కాదు తన్వి, ఈ బాక్స్ నువ్వే ఇచ్చావని చెప్పనా అంటుంది నవ్య. వద్దు నవ్య, అలా చెప్పకు, జస్ట్ ఇమ్మని చెప్పంతే. తను ఏమైనా అడిగితే నువ్వు తనని ఎలానోనా మేనేజ్ చెయ్యి అంటుంది తన్వి. సరే అని చెప్పి సంతోష్కి కాల్ చేస్తుంది నవ్య. రిషితో మాట్లాడుతున్న సంతోష్ ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూస్తాడు. అది నవ్య నుంచి అవ్వడంతో పక్కకొచ్చి చెప్పు బంగారం అంటాడు. ఒకసారి నీ రైట్కి చూడు అంటుంది నవ్య. సంతోష్ చూడడంతో నవ్య ఇలా రా అని సైగ చేస్తుంది. వస్తున్నాను అని కాల్ కట్ చేసి నవ్య దగ్గరకు వస్తాడు. ఏంటి బంగారం, ఏం కావాలి అని అడుగుతాడు సంతోష్. ఏం లేదు సంతోష్, నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తావా అంటుంది నవ్య. నువ్వు అడగాలే కానీ ఏమైనా చేస్తాను అంటాడు సంతోష్. అలా అయితే నేను ఇప్పుడు చెప్పే పని ఎందుకు ఏంటి అని అడగకుండా చెయ్యి అంటుంది నవ్య. అలాగే చెప్పు, ఏం చేయాలో అంటాడు సంతోష్. ఇదిగో ఈ బాక్స్ తీసుకుని వెళ్ళి రిషి సార్కి ఇవ్వు. అతను ఎవరిచ్చారనంటే నీ చెల్లి ఇచ్చిందని చెప్పు అంటుంది నవ్య. హే, నువ్వు నాకు చెల్లి అంటే అంటాడు సంతోష్ కోపంగా. అబ్బా సంతో, నేను చెప్పింది నా గురించి కాదు, ఈ బాక్స్ ఇచ్చిన వాళ్ళ గురించి అంటుంది నవ్య. సరే కానీ ఇది ఎవరిచ్చారు అని అడుగుతాడు సంతోష్. ఇదిగో ఇదే వద్దన్నాను, అయినా ఎవరిస్తే ఏం కానీ ముందు నువ్వు వెళ్ళి ఇవ్వు అంటుంది నవ్య. సరే అని అక్కడికి వెళ్తాడు సంతోష్. తన్వి నవ్య దగ్గరకు వచ్చి వాళ్ళ వైపే చూస్తుంది. సంతోష్ ఆ బాక్స్ తీసుకుని రిషి దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు రిషి సంతోష్ వైపు చూస్తూ. ఏం లేదురా, కాల్ వచ్చింది అందుకే వెళ్ళాను అంటాడు సంతోష్. ఓ అవునా, సరే ఆకలేస్తుంది, వెళ్ళి టిఫిన్ చేసి క్లాస్కి వెళ్దాం రండి అంటాడు రిషి లేస్తూ. రే రిషి, నీకోసం నేనే టిఫిన్ తెచ్చాను, తిను అని బాక్స్ రిషికి ఇస్తాడు సంతోష్. అవునా, అయినా నా కోసం తేవడం ఏంట్రా అంటాడు రిషి. ఏం లేదురా, మా చెల్లి చేసింది, సో నీకు కూడా తీసుకుని వచ్చాను అంటాడు సంతోష్. అదేంట్రా, నీకు చెల్లి లేదు కదా అంటాడు రిషి ఆలోచిస్తూ. అబ్బా, ఇప్పుడు నీకు టిఫిన్ కావాలా లేక నాకు చెల్లి ఎక్కడి నుంచి వచ్చిందో కావాలా అంటాడు సంతోష్ విసుగ్గా. మీ చెల్లి గురించి నాకెందుకులే కానీ ముందు ఆ టిఫిన్ ఇవ్వు అని తన్వి తన కోసం ప్రేమగా చేసిన దోశలు తింటాడు. రే, టిఫిన్ చాలా బాగుందిరా అంటాడు రిషి. అవునా అంటాడు సంతోష్. అదేంటి నువ్వు తినలేదా అని అడుగుతాడు రిషి సంతోష్ వైపే చూస్తూ. లేదురా, తిన్నాను అంటాడు సంతోష్. రిషి మొత్తం తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని థ్యాంక్స్ బావా అంటాడు. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకులే రిషి, ఇంతకీ టిఫిన్ నీకు నచ్చిందా అని అడుగుతాడు సంతోష్. బావా, చాలా బాగా నచ్చింది అంటాడు రిషి. సరే పద క్లాస్కి వెళ్దాం అంటాడు సంతోష్. రిషి కూడా పద అంటాడు. వాళ్ళు వెళ్ళేసరికి అక్కడే నిలబడి రిషి తినడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది తన్వి. అతని కడుపు నిండితే నీ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది తన్వి అంటుంది నవ్య. చూడవే పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో అంటుంది తన్వి. ఇప్పుడు తిన్నాడు కదా, హ్యాపీగా ఉన్నావు కదా, ఇంకా పద వెళ్దాం అని తనని క్లాస్కి వెళ్తారు. ఆ రోజు నుంచి రోజు తన్వి ఏదో ఒక కొత్త వంట నేర్చుకుని రిషికి తీసుకునేది. రిషి కూడా ఇష్టంగా వంట తినేవాడు. అతను అలా తినడం చూసి తన్వి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేది. సంతోష్ కూడా నవ్యని ఫుడ్ గురించి అడగడం, నవ్య ఏదో ఒక వంకతో తప్పించుకోవడం జరుగుతూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు తన్వికి హెల్త్ బాగాలేక కాలేజీకి రాలేదు. ఆ రోజు రిషి సంతోష్ దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా ఈరోజు బాక్స్ తీసుకొని రాలేదు అంటాడు రిషి. ఏం లేదురా, మా చెల్లికి హెల్త్ బాగాలేదు, అందుకే తీసుకొని రాలేదు అంటాడు సంతోష్. అవునా, ఏమైందిరా అని అడుగుతాడు రిషి కంగారుగా. ఏం లేదురా, కొంచెం ఫీవర్ వచ్చింది అంతే అంటాడు సంతోష్. అవునా, ఇప్పుడు ఎలా ఉంది?
ఫైన్ రిషి, బట్ కొంచెం నీరసంగా ఉంది అంటాడు. సరే జాగ్రత్తగా ఉండమని చెప్పరా అంటాడు రిషి. సరే అంటాడు సంతోష్. రోజు తన్వి చేతి వంటతో స్టార్ట్ అయ్యే తనడే ఈరోజు ఎంటీగా అనిపిస్తుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అతనికి. డైలీ ఆఫ్టర్నూన్ తన్వి చేసిన కర్రీస్తో తినే తను ఈరోజు క్యాంటీన్ ఫుడ్ తినడానికి మనసు రాదు, కానీ తప్పక ఏదో తిన్నాననిపించలేస్తాడు. సంతోష్ అదంతా గమనిస్తాడు. ఏంట్రా సరిగ్గా తినలేదు? ఏం లేదురా, తినాలనిపించలేదు. సరే పద క్లాస్కి వెళ్దాం. లేదురా మూడ్ లేదు, నేను ఇంటికి వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు రిషి. అదంతా కూడా సంతోష్ నవ్యకి చెప్తే నవ్య తన్వికి చెప్పాలనుకుంటుంది. ఆ నెక్స్ట్ డే కూడా తన్వి రాదు. ఆ రోజు కూడా రిషి అలానే ఉంటాడు. 2 డేస్ తర్వాత తన్వి హెల్త్ సెట్ అవ్వడంతో రిషి కోసం మళ్ళీ బాక్స్ తీసుకుని వచ్చి నవ్యకి ఇస్తుంది. నవ్య సంతోష్కి ఇవ్వడంతో సంతోష్ రిషి దగ్గరికి వస్తాడు. సంతోష్ చేతిలో బాక్స్ని చూసిన రిషి ఫేస్ వెలిగిపోతుంది. ఏంట్రా మీ చెల్లి ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు. హా రిషి, తను సెట్ అయింది, అందుకే నీ కోసం బాక్స్ కూడా తెచ్చింది అంటాడు సంతోష్. హో అవునా, ఇంకా అయినా జాగ్రత్తగా ఉండమని చెప్పురా, మళ్ళీ హెల్త్ డిస్టర్బ్ అయితే కష్టం అంటాడు. అలాగే రిషి. 2 రోజుల తర్వాత రిషి మనస్ఫూర్తిగా తింటాడు. అలానే మనసులోని తన్వికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. అలా రోజులు గడుస్తున్నాయి. అటు రిషి తన ఫ్రెండ్ క్లోజ్ అవుతున్నారు. అలానే ఇటు తన్వి ఫుడ్కి కూడా అడిక్ట్ అవుతున్నాడు. తనకి తెలియకుండానే తన్వి గురించి మనసు ఆలోచిస్తూ ఉంటాడు రిషి. తన్వి ఇలా ఫుడ్ మాత్రమే కాకుండా ఇంకా వేరే ఏమైనా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఉండగా తనకు ఒక మంచి అవకాశం వస్తుంది, కానీ తనకేం తెలుసు ఈ అవకాశం వల్ల తన జీవితం ఎటూ కాకుండా పోతుందని, తన వాళ్ళందరినీ పోగొట్టుకోవడానికి కారణం అవుతుందని. తన్వి, ఇది విన్నావా? నెక్స్ట్ వీక్ రిషి బర్త్డే అంటనే అంటుంది నవ్య క్యాంటీన్లో ఉన్న తన్వి దగ్గరకు వచ్చి. తెలుసే అంటుంది తన్వి బుక్లో ఏదో రాస్తూ. తెలుసని అంత చిన్నగా చెప్తావేంటి? నీ ప్రేమ విషయం అతనికి తెలిసేలా ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా. నేను ఆల్రెడీ అదే ప్లాన్లో ఉన్నాను అంటుంది తన్వి. అవునా, మరి నాకు చెప్పనే లేదేంటే? ఇప్పుడు చెప్దామనుకున్నాను, ఈలోపు నువ్వే తెలుసుకుని వచ్చావు. ఓ అవునా, సరేలే కానీ ఏం ప్లాన్ చేసావు అంటుంది నవ్య తన పక్కన కూర్చుంటూ. అది అని తను ఏం చేయబోతున్నదో చెప్తుంది. వావ్ తన్వి, సో క్యూట్, దీనితో రిషి ఖచ్చితంగా నీకు పడిపోతాడు కదా, అందుకే ఇంతలా ప్లాన్ చేస్తున్నాను. ఇన్ని రోజులు అతనికి తెలియకుండా అతని చుట్టూ తిరుగుతూ తన్ని లవ్ చేశాను, కానీ నెక్స్ట్ వీక్ ఎలా అయినా అతని కళ్ళ ముందుకు వెళ్తాను. నేను వెయిటింగ్ ఆ మూమెంట్ కోసం. అండ్ నీ లవ్ సక్సెస్ అవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అంటుంది నవ్య. తప్పకుండా అవుతుంది. ఇక నుంచి నేను తన్వి కాదు, తన్వి రిషి వర్మ అంటుంది తన్వి ఒక ట్రాన్స్లో. అలాగే మిసెస్ రిషి వర్మ అంటుంది నవ్య కూడా నవ్వుతూ. వింటుంటే ఎంత బాగుందో, ఇంకా నిజమైతే ఇంకా బాగుంటుంది అంటుంది తన్వి సిగ్గుపడుతూ. అబ్బో, మేడం గారికి సిగ్గుపడడం కూడా వచ్చే. అలా ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటుంటారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ మాటలన్నీ వాళ్ళకి ఆపోజిట్లో కూర్చుని ఉన్న రిషి ఫ్రెండ్, ఇంకొక సైడ్ టేబుల్లో కూర్చుని ఉన్న రిషి ఎనిమి ఇద్దరు వింటారు. వాళ్ళిద్దరు ఏవో ఆలోచన చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తన్వి మాత్రం ఈ వారం మొత్తం రిషికి ఎలా సర్ప్రైజ్ ఇవ్వాలని ఆలోచిస్తుంటుంది. అలా రోజు అయిపోతుంది. నెక్స్ట్ డే పులిహోర చేసి తను కూడా రెడీ అయ్యి కాలేజీకి వస్తుంది. ఏంటి మేడం చాలా స్పెషల్గా రెడీ అయ్యారు అంటుంది నవ్య. ఏమీ లేదు నవ్య, ఎప్పుడు కూడా వ్యాలంటైన్స్ వీక్ అని 1 వీక్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అలానే ఈసారి నేను రిషి బర్త్డే వీక్ని సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాను అంతే తన్వి. నీ మాటల్లో నీ కళ్ళలోనే అర్థమవుతుంది రిషి అంటే నీకెంత ప్రాణం. ఆ ప్రాణం నేను చేరడానికి ఇంకా ఎక్కువ సమయం లేదు. నా ఫ్రెండ్ లవ్ సక్సెస్ అవబోతుంది అంటుంది నవ్య. నేను కూడా అదే మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను నవ్య. రిషిని ఇంత దగ్గరగా చూస్తూ నన్ను నేను అతనితో మాట్లాడకుండా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉంది. ఇంకా 1 వీకే కదా తన్వి, కూల్గా ఉండు అని అంటుంది నవ్య. అలాగే అంటుంది తన్వి. ఫస్ట్ డే ఈరోజు కాబట్టి ఈరోజు ఏంటి సెలబ్రేట్ చేసుకుంటా అడుగుతుంది నవ్య. నిజానికి ఫస్ట్ డే రోజ్ డే సెలబ్రేట్ చేసుకుంటారు కదా, కానీ ఇప్పుడు నేను తనకి రోజు ఇస్తే అది పడేసే ఛాన్స్ ఉంది కదా అంటుంది తన్వి. అవును, అందుకేం చేయబోతున్నావేంటి అంది నవ్య. నేను చెప్పడం ఎందుకే, నువ్వే చూస్తావు కదా అంటుంది తన్వి నవ్వుతూ. సరే పద, ఈ బాక్స్ ఇచ్చేసి మనం కూడా క్లాస్కి వెళ్ళిపోదాం అంటుంది నవ్య. సరే అని ముందుగా బాక్స్ సంతోష్కి ఇచ్చేసి వీళ్ళు క్లాస్కి వెళ్ళిపోతారు. రిషి కూడా ఆ రోజు హ్యాపీగా తినేసి క్లాస్కి వెళ్ళిపోతాడు. అలా సాయంత్రం వరకు ఎవరి క్లాస్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సాయంత్రం గ్రౌండ్లోకి రాగానే నవ్య తన్విని అడుగుతుంది, ఏం గిఫ్ట్ ఇస్తావని. తన్వి నవ్వుతూ ఉంటుంది. ఇంతలో ఒక అతను వచ్చి ఒక కవర్ తన్వికి ఇచ్చేసి వెళ్తాడు. ఇప్పుడు ఇది ఎందుకు తన్వి అని అడుగుతుంది నవ్య. అబ్బా, నీ క్వశ్చన్ తర్వాత ముందు సంతోష్ని పిలువు అంటుంది తన్వి. సరే అని నవ్య సంతోష్ని పక్కకు పిలిచి అతనికి ఆ కవర్ ఇస్తుంది.
హే, ఇదెందుకే ఇప్పుడు అని అడిగాడు సంతోష్ ఆశ్చర్యంగా. అబ్బా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పు, వెళ్ళి ఇది రిషికి ఇవ్వు, అడిగితే మీ చెల్లి ఇవ్వమందని చెప్పు అంటుంది నవ్య. సంతోష్కి అర్థం కాకపోయినా ఇప్పుడు అడిగితే నవ్య ఏం చెప్తుందని అర్థమై సైలెంట్గా కవర్ తీసుకుని వెళ్ళి రిషికి ఇస్తాడు. రే, ఏంట్రా ఇది అంటాడు రిషి. మీకోసమే సార్, మా చెల్లి ఇవ్వమంది చెప్పింది, ఎందుకో అని అడిగితే ఇప్పుడు అవన్నీ అవసరమా అని అడిగింది అంటాడు సంతోష్. ఓ అవునా. ఆ కవర్ తీసుకుని అందులో ఉన్న రెడ్ రోజ్ ప్లాంట్ తీసి చూస్తాడు. కొన్ని పువ్వులు, కొన్ని మొక్కలతో ఉన్న ఆ ప్లాంట్ చూడగానే రిషికి చాలా నచ్చుతుంది. దాన్ని అపురూపంగా చూస్తూ థ్యాంక్స్ సంతోష్, ఇది నాకు చాలా నచ్చింది అంటాడు రిషి నవ్వుతూ. అమ్మయ్య, నీకు నచ్చింది కదా, నాకు అదే చాలు అంటాడు సంతోష్. ఇదంతా చూస్తున్న తన్వి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నవ్య అయోమయంగా తన్వి వైపు చూస్తూ, ఆ మొక్కెందుకే ఇచ్చావు? పిచ్చి నవ్య, ఒక రోజు ఇస్తే అది కొన్ని రోజులు వాడిపోతుంది, లేకపోతే రిషినే ఎక్కడో పడేస్తాడు. అదే ఇలా మొక్కిచ్చాననుకో, రోజుకొక కొత్త పువ్వు వస్తుంది. ఆ పువ్వును చూసిన ప్రతిసారి రిషి కళల్లో మెరుపు, పెదవుల మీద చిరునవ్వు వస్తాయి. అప్పుడు నా ప్రేమ రోజు పుట్టనట్టే కదా అంటుంది తన్వి నవ్వుతూ. ఓ అమ్మో, ఎంత ఆలోచించావా, నిజంగా నువ్వు గ్రేట్ డార్లింగ్ అంటుంది నవ్య నవ్వుతూ. ఇక్కడున్నది ఎవరనుకున్నావు, ది గ్రేట్ తన్వి అంటుంది నవ్వుతూ. నిజమే, కానీ రేపు ప్రపోజ్ డే కదా, మరి దానికి ఎలా ప్లాన్ చేస్తావు అడుగుతుంది నవ్య. ఎందుకంత కంగారు, చెప్తాను, కాదు కాదు చూపిస్తాను కదా అంటుంది తన్వి. నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ కోసం రిషి ఏమో కానీ నేను మాత్రం చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నానే అంటుంది నవ్య. అలానే వెయిట్ చేస్తూ ఉండు అంటుంది తన్వి నవ్వుతూ. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. తన్వి మాత్రం రేపు ఎలా చేయాలని ఆలోచిస్తుంది. నెక్స్ట్ డే ఎప్పట్లానే లేచి ఫ్రెష్ అయ్యి రిషి కోసం ఇంకో స్పెషల్ డిష్ రెడీ చేసి కాలేజ్కి వస్తుంది. నవ్య కూడా తన్వి దగ్గరకు వచ్చి తన పక్కన కూర్చొని ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది. అబ్బా, ఎందుకే అంత కంగారు, చెప్తాను కదా. నీకేంటమ్మా, ఎన్నైనా చెప్తావు, అక్కడ మీ అన్నయ్య ఉన్నాడుగా, తను మాత్రం ఇదంతా ఏంటి అసలు, నువ్వేం చేస్తున్నావు, ఇదంతా ఎవరు చేపిస్తున్నారు చెప్పు అని ఒకటే నసపెడుతున్నాడు అంటుంది నవ్య ఏడుపు పెట్టుకుని. హే, అన్నయ్య అడిగాడు కదా అని నా పేరు చెప్పకే బాబు, అలా చేస్తే నేను ఇన్ని రోజులు పడిన కష్టం వృధా అయిపోతుంది అంటుంది తన్వి. అబ్బా చెప్పనులే కానీ అసలు ఈరోజు ఎలా ప్లాన్ చేస్తావు అని అడుగుతుంది. ఆగు, కొంచెంసేపట్లో నీకే తెలుస్తుంది కదా అంటుంది తన్వి. సరే అంటుంది నవ్య. వీళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే రిషి, సంతోష్ ఇక అతని ఫ్రెండ్స్ కాలేజీలోకి వస్తారు. రిషిని తన్వి అలా చూస్తూ ఉంటుంది. అబ్బా, ఎంత ముద్దుగా ఉన్నాడే బాబు, ఇలా చూస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అంటుంది తన్వి. ఉంటుంది, ఎందుకుండదు, నీలాంటి ఫ్యాంటసీలు ఎవరికి ఉండవేమో, అయినా నాకు అర్థం కాక అడుగుతాను, మీ ఇద్దరు ఒకేలా ఎలా ఆలోచిస్తారు అంటుంది నవ్య. అదే మా మధ్యలో ఉన్న ప్రేమ అంటుంది తన్వి. అదే నిజమేలే. ఇంతలో సంతోష్ వీళ్ళ వైపు రావడం గమనించి తన్వి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. తన్వి ఎందుకు వెళ్ళిందో అర్థమైన సంతోష్ వైపు చూస్తుంది. ఏంటి మేడం, నేను ఎప్పుడు వచ్చినా మీ ఫ్రెండ్ కనీసం మొహం కూడా చూపించకుండా వెళ్ళిపోతుంది, నేను రావడం తనకి ఇష్టం లేదనా అని అడుగుతాడు సంతోష్. అయ్యో అలా ఏం లేదు సంతోష్, తనకి కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయం, అందుకే అలా వెళ్ళిపోయింది. అవునా, సరేలే కానీ ఒక విషయం చెప్పు, రిషికి బాక్స్ ఇచ్చేది, నిన్న ఫ్లవర్స్ ఇచ్చేది తనే కదా అని అడుగుతాడు సంతోష్. ఆ మాటకి నవ్య కంగారుగా, కాదు కాదు, తను వేరే, ఈ అమ్మాయి కాదు అంటుంది. సర్లే అని ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. తన్వి మాత్రం తను రిషి ఎప్పుడు ఎలా మాట్లాడుకుంటారని ఆలోచిస్తూ ఉంటుంది. కొంచెంసేపటికి సంతోష్ వెళ్తూ నవ్య ఇచ్చిన బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. తన్వి వచ్చి నవ్య పక్కన కూర్చొని ఉంటుంది. సాయంత్రం వరకు కూడా తన్వి రిషికి ప్రపోజ్ ఎలా చేయాలని ఆలోచిస్తూ గడిపేస్తుంది. నవ్య కూడా తన్వి ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అబ్బా తన్వి, నేను సంతోష్ ప్రపోజల్ కూడా ఎంతగా వెయిట్ చేయలేదే, నేను స్పెషల్ కదా అందుకే వెయిట్ చేయాల్సిందే అంటుంది తన్వి. చేస్తున్నాను కానీ నువ్వు తొందరగా చెయ్యి, నాకు టెన్షన్గా ఉంది. నాకు లేని టెన్షన్ నీకెందుకు బేబీ, కూల్గా ఉండు, నీకేం బాగానే చెప్తావు, ఇక్కడ నాకు బీపీ మీటర్ పగిలిపోయేలా ఉంది అంటుంది నవ్య. చిల్ నవ్య అంటుంది తన్వి. నవ్య కూడా సరే అని చెప్పి వెయిట్ చేస్తుంది. సాయంత్రం క్లాస్ అయ్యాక అందరూ బయటకు వస్తారు. రిషి అండ్ గ్యాంగ్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రేపు సినిమాకి వెళ్దాంరా అంటాడు సంతోష్. అలాగేరా, ఎలానో సండేనే కదా, ప్రాబ్లం లేదులే అంటాడు ఇంకొకతను. సరే అని ఎప్పుడు ఏ టైంలో రావాలో డిస్కస్ చేసుకుంటున్నారు. తన్వి నవ్య దగ్గరికి వెళ్ళి తన ప్లాన్ చెప్తుంది. హే, అదంత ఈజీ కాదే, అసలు వీలు పడదే అంటుంది నవ్య. అదేంటి అలా అంటావు, నా కోసం ఆ మాత్రం చేయలేవా అంటుంది తన్వి ఫేస్ డల్గా పెట్టుకుని. అబ్బా తన్వి, సర్లే ఎలానో నా తిప్పలు నేను పడతానులే అని చెప్పి సంతోష్ కాల్ చేస్తుంది. బంగారం చెప్పు అంటాడు సంతోష్. కన్నా, ఈరోజు నన్ను డ్రాప్ చేస్తావా అడుగుతుంది నవ్య.
హా, అలాగేరా, వస్తున్నానుండు అంటాడు సంతోష్. కన్నా ఇంకో మాట అంటుంది నవ్య. హా, చెప్పమ్మా అంటాడు సంతోష్. అది ఈరోజు మా ఫ్రెండ్ బైక్ తీసుకొని రాలేదు, సో రిషిని డ్రాప్ చేయమని అడుగుతావా అంటుంది నవ్య. వాట్, వాడినా? ఎందుకే నా మీద నీకు అంత కోపం అంటాడు సంతోష్ చిరుకోపంగా. నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది కన్నా అంటుంది నవ్య అయోమయంగా. మరి లేకపోతే ఏంటి, వాడిని ఒక అమ్మాయిని డ్రాప్ చేయమని నేను చెప్పాలా? ఇంకేమైనా ఉందా? నా వల్ల కాదే అంటాడు సంతోష్. నీ ఇష్టం, నేను కూడా నీతో రాను, నేను బస్సులో వెళ్తానులే అంటుంది నవ్య సీరియస్గా. అబ్బా బంగారం, ఎందుకే ఇలా అంటాడు సంతోష్. నాకు అదంతా తెలీదు, తను మా ఫ్రెండ్ని డ్రాప్ చేపిస్తేనే నేను ఈ బైక్ ఎక్కుతా, లేకపోతే లేదు అంటుంది నవ్య. సర్లే, ఏం చేస్తాం, తప్పదు కదా అని ఫోన్ కట్ చేసి రిషి దగ్గరికి వస్తాడు. ఏంట్రా ఈ మధ్య ఫోన్లో ఎక్కువ ఉంటున్నావు, ఏంటి విషయం అని అడుగుతాడు రిషి. చెప్పాను కదరా, నవ్య యాక్సెప్ట్ చేసిందని, తనే కాల్ చేసింది అంటాడు సంతోష్ నవ్వుతూ. ఓ అవునా? అవును అంటాడు సంతోష్. సరే మరి ఇంక నేను స్టార్ట్ అవుతానులే అంటాడు రిషి బైక్ ఎక్కుతూ. రే రిషి, ఒక హెల్ప్ కావాలరా అంటాడు సంతోష్. అడుగు సంతోష్, అందులో ఏముంది? ఏంటంటే నీకు చెప్పాను కదా మా చెల్లి ఉందని అంటాడు సంతోష్. చెల్లి అనగానే రిషి పెదవులపైన చిన్న చిరునవ్వు వస్తుంది. అవును, ఏమైంది అడుగుతాడు రిషి. ఏం లేదురా, ఈరోజు తను బైక్ తీసుకొని రాలేదు, నేనేమో నవ్యతో బయటకు వెళ్తున్నాను, సో తనని కొంచెం డ్రాప్ చేస్తావా అని అడుగుతాడు. రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. నీకు ఇబ్బంది అయితే వద్దులే రిషి, అంటే రోజులు బాలేవు కదా, ఒక్కదాన్ని పంపాలంటే భయంగా ఉంది, అందుకే నిన్ను అడిగాను అంటాడు సంతోష్. సరే రమ్మను అంటాడు రిషి. సంతోష్ హ్యాపీగా నవ్యకి కాల్ చేసి చెప్తాడు. థ్యాంక్స్ రా అని చెప్పి నవ్య తన్వికి విషయం చెప్తుంది. తన్వి నవ్యాని హక్ చేసుకుని రిషి దగ్గరికి వెళ్తుంది. ఎలా అయినా ఈరోజు సంతోష్ వాళ్ళ చెల్లి ఎవరో చూడాలనుకున్న రిషి వచ్చిన తన్విని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే మన తన్వి పాప తన ఫేస్ కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుంది. ఈరోజు కూడా తనని చూసే ఛాన్స్ రాలేదని డిసప్పాయింట్ అయ్యి బైక్ స్టార్ట్ చేశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.